యుద్ధకాండతో రామాయణం అయిపోయింది అనుకుంటాం. చివరి మాటలు కూడా అలానే ఉంటాయి. రాముడు తన సహోదరులతో కలిసి 11,000 సంవత్సరాలు హాయిగా రాజ్యాన్ని పరిపాలించాడు అని కూడా రాసేశారు. వాల్మీకి మళ్ళీ ఏం గుర్తొచ్చిందో ఏంటో ఉత్తరాకాండము అనే 7వ కాండాన్ని రాసి మనకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. జై వాల్మీకి, జై జై రామాయణం. రాముడు పట్టాభిషేకం పొందిన తర్వాత తన పురోహితుల్ని రావణుడు, ఇంద్రజిత్తు మొదలైన వారు ఎలా వచ్చారని అడుగుతాడు. అప్పుడు పురోహితులు వారు చేసిన తపస్సుల కోసం, పొందిన వరాల కోసం చెప్తూ, ఒకప్పుడు మునులు యజ్ఞం చేస్తుండగా అక్కడికి రావణుడు వస్తే ఇంద్రుడు, యముడు భయపడి ఇంద్రుడు నెమలి రూపంలోకి, యముడు కాకి రూపంలోకి మారిపోయారట. రావణుడు వెళ్ళిపోయాక ఇంద్రుడు నెమలితో, నీ పించాలకు నాకు ఉన్నట్లు 1000 కళ్ళు వస్తాయి, సర్పములు మీ జాతిని చంపలేవు అంటాడు. ఒరే ఎర్రి కుక్కల్లారా, ఇంద్రుడికి 1000 కళ్ళా? ఎందుకురా? భూమి మీద ఎవడి భారీ అందంగా ఉందో చూడ్డానికా? ఒరే ఎర్రి బత్తాయిలు, నెమలికి సుమారుగా 150 పించాలుంటాయిరా. 1000 కాదు, పైగా అవి పించాలురా, కళ్ళు కాదు. నెమలికి కళ్ళు 2. ఒరే బురద పందుల్లారా, అక్కడక్కడ నెమళ్ళు సర్పకాటుకు చచ్చిపోతున్నాయి, ఎందుకురా? ఏంట్రా ఈ సొల్లు రామాయణం? ఇక మన మనువాద బేపనోళ్ళు లైన్లోకి వచ్చి, నెమలి పించాలు ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా, కృష్ణుడు నెమలి పించం ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా అంటూ నా దేశస్థుల్ని ఇంకా గుడ్డివాళ్ళని చేస్తున్నారు. యముడు కాకితో, నీకు ఏ రోగాలు రావు, మనుషులు నిన్ను చంపే వరకు చావు రాదు అంటాడు. ముష్టి ముదుగొండా, కాకులకు జబ్బులు రావా, కాకి చావదా? ఈ రామాయణం నేర్పిన అజ్ఞానం వల్లనే కదరా కాకిలా కలకాలం బ్రతకడం కంటే అనే సామెత వచ్చింది. ఒరే ఎర్రిపిచ్చోళ్ళారా, పిచ్చి బత్తాయిల్లారా, కాకులు చస్తాయిరా, మీ రామాయణం తప్పురా. పురోహితులు ఈ సొల్లంతా చెప్తుంటే రాముడు ఆశ్చర్యంగా వింటుంటాడట. ఇప్పుడు కూడా ఇదే కదా, చాగంటి గరికపాటి సొల్లు కబుర్లు చెప్తుంటే భక్తులు నోరెళ్లబెట్టి వింటుంటారు. కాకి చావదు, కాకికి ఒక కన్నే కనిపిస్తుంది, కాకులకు మేత వేస్తే నరకంలో ఉన్న తమ పితరులు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇలాంటి దరిద్రాల్ని మన దేశానికి నేర్పిన మహా అజ్ఞాన గ్రంథమే రామాయణం. జై శ్రీరామ్. అలా రాముడు సొల్లు కథలు వింటూ 1 నెల గడిపాడట. భరతుడు వచ్చి ఆ నెలంతా రాజ్యంలో ఏం జరిగిందో రిపోర్ట్ ఇస్తాడు. ఎవరికి ఏ అనారోగ్యం రాలేదట, ముసలివాళ్ళైనా ఎవరూ చనిపోలేదట, స్త్రీలకు సుఖప్రసవాలు జరుగుతున్నాయట, పౌరులందరూ సంతోషంగా ఉన్నారట, వర్షాలు సమయానికి వస్తున్నాయట. ఒరే కర్రీ, రాముడికి పట్టాభిషేకం జరిగింది వసంతకాలంలో కదరా, నెలలోనే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు దాటిపోయి వర్షాకాలం వచ్చేసిందరా. రామరాజ్యం అంటే కాలాలు మారిపోవడమా? ఇక్కడ భరతుడు ఇంకొక జోక్ పేలుస్తాడు. రాముడి పాలనలో ఇతర జంతువులు, పువ్వులు కూడా మాట్లాడడం మొదలుపెట్టాయట. ఎదవ కుక్కల్లారా, ఇలాంటి సొల్లు పుస్తకాన్ని పట్టుకుని బైబిల్ని విమర్శిస్తారా మీరు? ధర్మం అని వాగడం తప్ప మీ ధర్మంలో ప్రకటించుకోవడానికి ఏం లేదు. నిజంగా మీ గ్రంథాల్లో ఉన్న ధర్మాన్ని మీరు ప్రకటించడం మొదలు పెడితే ఆవు పేడతో కొడతారా. రాముడు ఒకరోజు సీతతో కలిసి అంతఃపురంలో ఉన్న అశోకవనంలోకి వెళ్ళాడట. రండ్రా గజ్జి కుక్కల్లారా రండి, అశోకవనం లంకలో ఉంటుంది కదా, అయోధ్యలోకి ఎప్పుడు తెచ్చిపెట్టారా? హనుమంతుడు గాని ఎత్తుకొచ్చేశాడా ఏంట్రా? వాల్మీకి మర్చిపోయి లంకలో ఉన్న వనం పేరు అయోధ్యలో రాసేశాడ్రా. కళ్ళు తెరిచి చదవండ్రా ఒక్కసారైనా రామాయణం. అశోకవనంలో రాముడు, సీత కలిసి ఆసనం మీద కూర్చున్నారు. రాముడు సీతకి చెరుకు రసం తాగించాడు. ఒరే ఆ ట్రాన్స్లేటర్లని మరలా పిల్లనరా, మీకెవడ్రా డాక్టరేట్ ఇచ్చింది? మీరు పెద్ద తేడాగాళ్ళని మీ పేర్లే చెప్తున్నాయి. ఒకడి పేరు కృష్ణుడు, ఇంకొకటి పేరు రాముడు. వాల్మీకి ఇక్కడ రాముడు సీతకి మద్యం తాగించాడని రాస్తే చెరుకు రసం తాగించాడని తర్జుమా చేస్తారా? రే పంతులు, నిమ్మకాయ రసం. బాలయ్య బాబుకి నిమ్మరసంలాగా మీకు చెరుకు రసం కోడ్ లాంగ్వేజరా? సీతారాములు ఎదురుగా కొంతమంది అమ్మాయిలు నాట్యం చేయడం మొదలుపెట్టారు. భార్యాభర్తలిద్దరూ మందేసి డాన్స్ పార్టీ పెట్టారు. రోయ్ జై శ్రీరామ్. అక్కడున్న స్త్రీలు పల్లగుజ్జులు, ఫలాలు తెచ్చి సీతారాముల ముందు పెట్టారట. వాల్మీకి మాంసం తెచ్చి పెట్టారు అని రాస్తే పల్లగుజ్జు అని తర్జుమా చేస్తారా? రాముడి ముందు నాట్యం ఆడుతున్న స్త్రీలు మద్యం తాగి నాట్యం చేశారని వాల్మీకి రాస్తే మధురంగా పాడారని తర్జుమా చేస్తారా? కత్తి తేండ్రా. అయ్యా ఇంకా వెనకాల కుట్లు మానలేదయ్యా. అయ్యో ఏం చేద్దాం మరి? సర్లే ముందు చెక్కేయండ్రా. రండి బాబు రండి. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రాముడు, సీత, స్త్రీలందరూ మందు తాగేసి మాంసం తినేసి నాట్యమాడుతున్నారు. పబ్బు కల్చర్ మన సనాతన ధర్మం కాదు అంటున్నారు, మన సాంప్రదాయం కాదు అంటున్నారు. ఆడమగా కలిసి తాగడం, గెంతడమేరా సనాతన ధర్మం అంటే. రాముడి దినచర్య ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు జోకులు చెప్పేవారు, కథలు చెప్పేవారు, సభలో ఎంటర్టైన్ చేస్తారు. రాత్రి అయ్యేసరికి సీత చిత్ర విచిత్రమైన ఆభరణాలు ధరించుకొని రాముడి కోసం సిద్ధంగా ఉంటే ఇద్దరూ కలిసి మందు తాగి సుఖిస్తారు. అలా 10,000 సంవత్సరాలు గడిచిపోయాయట. రే బొక్కలో, సరిగ్గా వినకపోతే మక్కిలిరిగిపోతారా నీకు? రాముని అవతారం ఎన్ని సంవత్సరాలరా? 11,000 సంవత్సరాలు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది? నోట్ చేసుకో, తర్వాత అడుగుతాను.
10,000 సంవత్సరాలు గడిచిన తరువాత సీత గర్భవతి చిహ్నాలు కలిగి ఉందని రాముడు గుర్తించాడు. రే కర్రే, సీతను గర్భవతిని చేయడానికి మీ రాముడికి 10,000 సంవత్సరాలు పట్టిందా? కామాగ్ని కాల్చేస్తుంది అన్నాడు కదరా, ఇంద్రియాలు చలించిపోతున్నాయని చెప్పాడు కదరా. మీ వాడికి ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ, ఆవేశం ఎక్కువ, అంగం సైజు తక్కువ. ఆ మాత్రం టైం పట్టొచ్చులే. జై శ్రీరామ్. సీత, నీ కోరికేంటని రాముడు అడుగుతాడు. ఒకసారి కోరుకుంది, నీకు బాగా దిగింది, మళ్ళీ ఏం కావాలని అడుగుతావా? నాకు అరణ్యానికి వెళ్లి ఋషుల ఆశ్రమంలో ఒకరోజు గడపాలని ఉంది అంటుంది. లేటు వయసులో కడుపొచ్చింది కదా, కోరికలుంటాయిలే. రాముడు సరే అన్నాడట. మర్నాడు యథావిధిగా జోకులు చెప్పేవారు, కథలు చెప్పేవారు వచ్చి రాముణ్ణి ఆనందింపచేస్తున్నారు. పగలంతా ఎంటర్టైన్మెంటు, రాత్రంతా ఎంజాయ్మెంటు. కళాపోషకుడు రాముని పాలనా యంత్రాంగంలో ఉన్న వారి పేర్లు ఇక్కడ రాశారు. అందులో ఒకడి పేరు మధుమత్తుడు. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ అమ్మానాన్నలు బాగా తాగి మత్తులో ఉండగా వీణ్ణి కనుంటారు. అంతే, మధుమత్తుడు అని పేరు పెట్టేశారు. రాముడు తన యంత్రాంగంలో ఉన్న భద్రుణ్ణి పిలిచి, నా గురించి, సీత గురించి, నా తమ్ముల గురించి ప్రజలేం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. రామా, నువ్వు రావణుణ్ణి చంపిన గాథ గూర్చి అందరూ పదే పదే చెప్పుకుంటున్నారు అంటాడు. రాముడు, నా కోసం చెడుగా ఏం మాట్లాడుకుంటున్నారో ఏదీ దాచకుండా చెప్పు అంటాడు. ఈ మాట తీసుకొని మన సొల్లు పంతులైన చాగంటి, గరికపాటి లాంటి వాళ్ళు నాయకుడంటే ఇలా ఉండాలి, తన కోసం రాజ్య ప్రజలు అనుకునే చెడ్డ విషయాలు కూడా తెలుసుకోవాలి, ఇది సనాతన ధర్మం అంటే అని రాముణ్ణి ఎత్తేస్తుంటారు. పిలకబచ్చాలు, రాజ్యంలో ఏమనుకుంటున్నారో 10 నెలలు పరిపాలించాక అడగాల, 10,000 సంవత్సరాలు పరిపాలించాక అడగాల? ఏ మందు ఏసి మొక్క మెక్కి మీ రాముడు ఎప్పటిదాకా ధర్మం మర్చిపోయాడా? అప్పుడు భద్రుడు, మహారాజా, ప్రతి 4 రోడ్ల కూడలిలో, అంగళ్లలో, రాజమార్గాల్లో, వనాల్లో మీ గురించి అంత గొప్ప యుద్ధం చేసిన రాముడు రోషం విడిచి పరుని దగ్గర ఉన్న సీతను ఎలా చేర్చుకున్నాడు, ఆమెతో ఎలా సుఖిస్తున్నాడు, మనం కూడా మన భార్యల విషయంలో ఇలానే చెయ్యాలేమో అని అనుకుంటున్నారు అని చెప్తాడు. రే లంబడి, కోడళ్లలో, రాజమార్గాల్లో తిరిగేది ఆ మొదటి 3 కులాలే కదరా, మిగతా కులాల వాళ్ళందర్నీ ఊరి బయటే కదా ఉంచుతారు. అయితే సీత కోసం వాగింది అగ్రకులాల వారే. ఆ మాట మీ మీదకి రాకూడదని చాకలోడి ఈ మాట అన్నట్లు సినిమా తీస్తారా మీరు? దేశాన్నంతా సర్వనాశనం చేసింది సనాతన బాపనోళ్ళు, నిందలన్నీ శూద్రులకినా? ఇందాక రామరాజ్యం కోసం ఏం రాశారు? అయోధ్యలో ఎవ్వరూ ఒక్క తప్పు కూడా చెయ్యరని చెప్పారు కదరా. బావమర్ది, బావా, నా రాజ్యం రామరాజ్యం రా. 10,000 సంవత్సరాలైనా ఇంకా సీత కోసమే మాట్లాడుకుంటున్నారా? ఇంతకంటే చెత్త ప్రజల్ని ఎక్కడా చూడలేదు. యథా రాజా తదా ప్రజ అని రాముడు అన్ని విషయాల్లోనూ తేడానే కదా, అందుకే ప్రజలు కూడా తేడాగా ఉన్నారు. పాపం రాముడి పరిస్థితి. 10,000 సంవత్సరాలు సమరం చేస్తే సీత కడుపొచ్చింది, అంతలోనే ఈ దెబ్బ పడింది. ఇది నిజమేనా అని సభవారిని అడిగితే అవును అంటారు. రాముడు అందర్నీ పంపించేసి ఏడుపు మొదలుపెట్టాడు. టన్నుల్లో ఉన్న తన ఈగోకి ఫిరంగి దెబ్బ తగిలింది. 3 తమ్ముళ్లను పిలిపించాడు. వారిని చూడగానే రాముడు కుమిలి ఏడుస్తూ, నేను మీతో చెప్పింది చెయ్యాలి అంటాడు. పురప్రజలు సీతపై అపవాదు మోపుతున్నారు, నన్ను కూడా అసహించుకుంటున్నారని చెప్తూ రాముడు వక్రబుద్ధిని బయటపెడతాడు. రావణ వధ జరిగిన తరువాత సీత నాకు, ఇతరులకి ఆమె మీద విశ్వాసం కలగడానికి అగ్నిప్రవేశం చేసింది అంటాడు. అంటే రాముడికి కూడా డౌట్ ఉందన్నమాట. మంచి రాముడు. జై శ్రీరామ్. గొప్ప గొప్ప మహాత్ములందరూ కీర్తి కోసమే పాటుపడతారు. నా కీర్తి పోతుంటే నా ప్రాణాలు కూడా వదిలేస్తాను అంటాడు. ఒరే పనికి మాలిన మతోన్మాద కుక్కల్లారా, మహాత్ములు మనుషుల్లో మార్పు కోసం, సమాజ శ్రేయస్సు కోసం కష్టపడితే దానిని బట్టి వాళ్ళకి కీర్తి వస్తుంది, అంతేకాని వాళ్ళు కీర్తి కోసం పని చెయ్యర్రా. చెప్పండ్రా మీ రాముడికి. వదిలేయకండ్రా బాబు అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా, వదిలేస్తారేటలాగా? కీర్తి కోసం మిమ్మల్ని కూడా వదిలేస్తాను, ఇక సీత కోసం చెప్పాలా అంటాడు. మొదట్నుంచి ఇదే గోల, నాకు కీర్తి కావాలి అంటాడు. చేసే పనులు ఒక్కటీ బాగోదు. మీలాంటి బుర్రలేనివారు తప్ప ఇంకెవర్రా రాముణ్ణి పొగుడుతారు? గోడల మీద జై శ్రీరామ్ అని రాస్తే కీర్తి వచ్చేయదురా, మంచి లక్షణాలను బట్టి వస్తుందిరా కీర్తి. పేరు కోసం మిమ్మల్నే వదిలేస్తాను సీతంతా అంటాడా? 10,000 సంవత్సరాలు కాపురం చేసిన సీతనే ఇంత చీపుగా మాట్లాడతాడా? అందుకే కదా నిన్ను చీరాముడనేది. లక్ష్మణునితో రేపు ఉదయమే సీతను తామసీ నదీ తీరమునున్న వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలేసి వచ్చాయి. ఈ విషయంలో నాకు ఎవరైనా అడ్డు చెప్పితే వారు నాకు శాశ్వతంగా శత్రువులు, నా ప్రాణం మీద ఒట్టు అంటాడు. రాముడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మంత్రుల్ని, పురోహితుల్ని పిలిచి మీటింగ్ పెడతాడు. కానీ రాజ్య ప్రజల అభిప్రాయాల్ని ఆధారం చేసుకుని ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు
ఎవ్వర్నీ పిలవలేదు. ఎందుకు? అదే సనాతన ధర్మం. స్త్రీలను తొక్కడం, భార్యను లెక్క చేయకపోవడం, ఆడవాళ్లను వ్యభిచార వస్తువుగా చూడటం. ఒరేయ్ మాడా, మీ రాముడు మాట తప్పనివాడు అన్నారు కదరా. జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లిలో సీతకు మాటివ్వలేదా? దాన్నిప్పుడు తప్పలేదా? మాట తప్పేవాడు సత్పురుషుడు కాడని, నరకానికి పోతాడని మీ రాముడే చెప్పాడ్రా. అంటే మీరు నరకంలో ఉన్న దేవుణ్ణి పూజిస్తున్నారా ఎర్రి బత్తాయిలు? ఒరేయ్ కర్రీ, ప్రపంచానికి నాశనం దగ్గరకొచ్చి నీకు పెళ్ళైపోయిందనుకో, ఫర్ సపోజ్ అనుకో. హమారా ప్రసాద్ గాడు నీ భార్య మీద కన్నేశాడనుకో. ఊరిలో నీ భార్య కోసం కొంతమంది ద్వారా తప్పుడు టాక్ తెచ్చాడనుకో. ఏం చేస్తావురా కర్రీ? విషయం తెలియకుండా వాగినోడికి సమాధానం చెప్పకరోయ్. ధర్మాన్ని అతిక్రమించేస్తావు. ఎక్కడికో దూరంగా తీసుకెళ్లి వదిలే. నిన్ను ఫాలో అవుతూ వచ్చిన హమారాగాడు జై సనాతన్, జై ధనాదన్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బావుందో. లక్ష్మణ, ఆశ్రమానికి వెళ్తానని సీత అడిగింది. ఈ విధంగా ఆమె కోరిక కూడా తీర్చినట్లు అవుతుంది అంటాడు. ఏం మెంటల్ రాముడ్రా, గర్భవతిని అడవుల్లో వదిలేయడానికి పంపుతూ కోరిక తీర్చినట్లు అవుతుంది అంటాడా? ఎందుకు నీకు ఏసు బతుకు? ఉత్తమ ఇల్లాలైన సీతమ్మని శ్రీరాముడు అనుమానం పడిపోయి అగ్గిలో దింపింది కాక, తాగినోడి వాగుడిని అరణ్యాల కంపినాడు. బుద్ధి లేని ఈ దేవుడు భూమినట్ల ఏలినాడు, బుద్ధి లేని ఈ దేవుడు భూమినట్ల ఏలినాడు. సీతకు రాముడు వదిలేస్తున్నాడు అని తెలీదు. సీత గర్భవతి అని లక్ష్మణుడికి తెలీదు. సీతను తీసుకువెళ్తూ లక్ష్మణుడు దారి పొడుగునా ఏడుస్తాడు. సీత ఎంత అడిగినా చెప్పడు. రథం దిగి నావ ఎక్కుతారు. అవతలి తీరానికి వెళ్ళాక లక్ష్మణుడు ఇంకా ఇంకా ఏడుస్తాడు. సీత పదే పదే అడిగేసరికి లోకనిందకు భయపడి రాముడు నిన్ను ఆశ్రమంలో వదిలేసి రమ్మని ఆజ్ఞాపించాడు. ఈ పని నేను చేసినందుకు నేను కూడా లోకనిందకు గురవబోతున్నాను అంటాడు. సీతను ఇంట్లో పెట్టుకున్నందుకు రాముడి మీద నిందా, సీతను అడవిలో వదిలేసినందుకు లక్ష్మణుడి మీద నిందా. ఎందుకు ఈ లోకం అలా నిందిస్తుంది? ఎందుకంటే అప్పుడున్న ఆ లోకం సనాతన ధర్మాన్ని పాటిస్తుంది కాబట్టి. సీత ఆ వార్త విని ఘోరంగా ఏడ్చింది. రాముడికి ఇలా చెప్పు, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలిసినా నలుగురిలో అపకీర్తి పాలవుతావనే భయంతో నన్ను వదిలేసి దిక్కులేని దానిగా చేశావు. ప్రజల్ని సహోదరుల్లా చూసుకో, అప్పుడు నీకు కావలసినంత కీర్తి వస్తుంది. స్త్రీకి మాత్రం పతియే దైవం అంటుంది. కింద పడి పొర్లి పొర్లి ఏడుస్తుంది. అమ్మా లేడీస్, ధర్మ ప్రచారకురాళ్ళు, మీలో ఎంతమందికి మీ పతి దైవం, ఎంతమందికి మీ పతి గురువు? కళ్యాణి మేడం, మీ ఆయన కాళ్ళు కడుగుతున్నావా? స్త్రీలను భర్త ఏమైనా అంటే ఆడవాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతావు కదా, సీతకి ఏం న్యాయం చేస్తావు? వీళ్లలో ఎవ్వరూ ధర్మాన్ని పాటించరు, భర్తను గౌరవించరు, లోబడరు. వాళ్ళేదైనా తప్పు చేస్తే రోడ్డుకు లాగేస్తారు. పైకి మాత్రం సనాతన ధర్మం అనే కార్డు అడ్డు పెట్టుకుని పాపులారిటీ, డబ్బులు సంపాదించుకుంటారు. భర్త అన్యాయంగా ప్రవర్తించినప్పుడు నోరు మూసుకొని ఉండకుండా ఎందుకిలా చేశావని ప్రశ్నించిన ప్రతి స్త్రీ సనాతన ధర్మాన్ని మీరినట్లే. మీ హిందూ స్త్రీలలో ఎంతమంది సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు చెప్పండి? సీత కింద పడి పొర్లి పొర్లి ఏడ్చింది. నేను గర్భవతిని అని లక్ష్మణుడికి చెప్తుంది. లక్ష్మణుడు ఇంకా బాధపడి సీతను వదిలేసి ఏడుస్తూ నావలో వెళ్ళిపోతాడు. వెనక్కు తిరిగి సీతను పదే పదే చూస్తూ కుమిలి కుమిలి ఏడుస్తాడు. గుండెలేని మనిషల్లే నిన్ను కొండా కోనల కుదిలేశాడా. అక్కడున్న బాలురు సీతను చూసి ఆ విషయాన్ని వాల్మీకి చెప్తారు. వాల్మీకి వచ్చి, నీవు సీతవు కదా, ధర్మసమాధి ద్వారా ముల్లోకాల్లో ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతుంది అని డబ్బా కొట్టుకుంటాడు. ధర్మసమాధి అంటే దివ్యదృష్టట. వాల్మీకి దివ్యదృష్టి ఉందో లేదో తెలీదు గాని రామాయణం రాసి ధర్మసమాధి మాత్రం కట్టాడు. వాల్మీకి తాతయ్య, ముల్లోకాలు ఎక్కడుంటాయో, చతుర్యుగాలేంటో రాశావు కదా, చూసాం. ఏది ఎక్కడ ఉందని రాశావో, ఏ యుగంలో ఏ యుగం కలిపేశావో చూశాంలే. వాల్మీకి సీతతో ఈ ఆశ్రమంలో నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటాం, హాయిగా ఇక్కడ ఉండు అని తీసుకువెళ్తాడు. లక్ష్మణుడు రథసారథి అయిన సుమంత్రునితో రాముడికి సీత లేకపోవడం ఎంతో దుఃఖకరం. అతడు ఈ బాధను తట్టుకోలేడు. ఇది ఆయనకు వనవాసం కంటే మించిన బాధ. తెలిసి తెలియకుండా వాగిన పౌరుల మాటలు విని భార్యను వదలడం ధర్మవిరుద్ధం అంటాడు. ఒరే ఎర్రిపందుల్లారా, విష్ణువు యొక్క ఒక అవతారమైన రాముడు ప్రజల కోసం భార్యను వదిలేయడమే ధర్మం అంటాడు. ఇంకో అవతారమైన లక్ష్మణుడు అది అధర్మం అంటాడు. మీ దేవుళ్ళకే ధర్మం అంటే క్లారిటీ లేదు. ఈ లంబుడిగాడిని సనాతన ధర్మం అంటే ఏంట్రా అని అడిగితే పురాతనం అంటాడు. సనాతనం అంటే ఏంటంటే ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎలా పుట్టిందో కూడా తెలియదు. ఒకటి ఎప్పుడు జరిగిందో చెప్పలేకపోతే అదే సనాతనం అంటాడు. శ్రీలక్ష్మి ఈ పేడ వేసి ఎన్ని గంటలై ఉంటుంది? అది కరెక్ట్గా చెప్పడం చాలా కష్టం లంబడి. అయితే ఇది సనాతన పేడ. లక్ష్మణుని మాటలు విన్న సుమంత్రుడు ఒక మర్మం చెప్తాడు. దశరథునికి దుర్వాసనుడు చెప్పిన మాటలు చెప్తాడు. దుర్వాసనుడా, ఏంట్రా ఈ కంపు పేర్లు?
సర్లే, ఈ కంపు మహర్షి ఏం చెప్పాడంటే విష్ణువు రాక్షసులతో యుద్ధం చేస్తుంటే వారు పారిపోయి భృగ మహర్షి భార్య దగ్గరకు వచ్చి అభయం అడిగారట. ఆమె వాళ్లకు ఆశ్రయం ఇవ్వడం గమనించిన విష్ణుమూర్తి తన చక్రంతో ఆమె తలని నరికి చంపేశాడట. వెంటనే భృగ మహర్షి కోపంతో స్త్రీని, అందున ముని భార్యని చంపకూడదు కదా, కోపంతో ఒళ్ళు తెలియకుండా చంపేశావు, నువ్వు మానవ రూపమెత్తి భార్యలేని బ్రతుకు బ్రతుకుతావని శపించాడట. అంటే విష్ణువు ధర్మాన్ని మీరేశాడు, స్త్రీని చంపి సనాతన ధర్మాన్ని అతిక్రమించాడు. మీ దేవుళ్లే పాటించని ఆ దిక్కుమాలిన సనాతన ధర్మం మా దేశానికెందుకురా? మీ దేవుళ్ళు దేవుళ్ళుగా ఉన్నప్పుడు ధర్మాన్ని పాటించలేదు, అవతారాలెత్తినప్పుడు ధర్మాన్ని పాటించలేదు. అదే మీ ధర్మం యొక్క ప్రత్యేకత. రామాయణం అంటే విష్ణువు చేసుకున్న కర్మన్నమాట. విష్ణువు చేసిన పాపానికి శిక్ష అనుభవించడాన్ని కూడా హీరోయిజం అనుకున్నారు కదరా ఎర్రిబత్తాయిలు. తప్పులు చేసి జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు మన దేశంలో నాయకులెందుకు అవుతున్నారా అనుకునేవాణ్ణి. అది సనాతన ధర్మం గొప్పతనం. సుమంత్రుడు లక్ష్మణుడితో ఇదంతా విధి నిర్ణయం, దీనికోసం నువ్వు బాధపడకు అనగానే లక్ష్మణుడు ఎంతో సంతోషించి భలే భలే అన్నాడట. ఊరేయ్, ఇప్పుడే కదరా దొర్లి దొర్లి ఏడ్చాడు, అంతలోనే భలే భలేనా? మొత్తం ఫ్యామిలీయే అపరిచితుని కుటుంబంలా ఉంది. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. తేదీలు, సంవత్సరాలు, చారిత్రక ఆధారాలు లేని సనాతన ధర్మం ఏమంటుందంటే ఏదైనా సాధిస్తే అది నేను చేశాను అని చెప్పుకోమంటుంది, ఏదైనా పొరపాటు చేస్తే విధి మీదకు తోసేయమంటుంది. ఒరేయ్ కర్రీ, రామాయణం మీద ఈ వీడియో రావడం విధి నిర్ణయంరా. గత కాలమంతా మీ మతోన్మాదులు చేసిన పాపానికి ఇది శిక్షరా, ఇది విధి నిర్ణయం రోయ్. దీంట్లో నా తప్పేం లేదు. నీ ఒంటి కన్నుతో నన్ను శపించకరా పోరంబోక వెధవా. లక్ష్మణుడు వచ్చేసరికి రాముడు ఏడుస్తుంటాడు. అప్పుడు లక్ష్మణుడు, సీతను వదిలేసి వచ్చాను, ప్రతిభామూర్తులు ఇలా ఏడవరు అంటాడు. ఊర్ని, ఇంతకు ముందే కదా లచ్చా దొర్లి దొర్లి ఏడ్చావు. లక్ష్మణుడు ఇది విధి విలాసం అంటాడు. జననం మరణం అన్నీ సహజం అంటాడు. ఇలా కొన్ని మాటలు చెప్పినా రాముడు ఏడుస్తూనే ఉంటాడు. రాముడి నాడి తెలిసిన లక్ష్మణుడు, రామా, నింద భయంతోనే కదా సీతను వదిలేశావు, నువ్వు ఆమె కోసం ఏడిస్తే నీ మీద ఉన్న నింద ఇంకా పెరిగిపోతుంది అంటాడు. అంతే, రాముడు వెంటనే, లక్ష్మణ, నేను ఊరట చెందాను, సంతోషంగా ఉన్నాను అంటాడు. చాలా కాలం క్రితం అపరిచితుడు అనే సినిమా వచ్చింది. అందులో హీరో క్షణానికి ఒకలా మారిపోతుంటాడు. అది పురాణాల ఆధారంగా తీసిన సినిమా. సినిమాలో హీరోకి పేరు పెట్టాలి. దీని డైరెక్టర్ అయిన శంకర్ గారు ఇలా క్షణానికి ఒకలా మారిపోయేవాడు మన పురాణాల్లో ఎవడున్నాడా అని బాగా ఆలోచించి ఆ క్యారెక్టర్కి రామానుజం అని పేరు పెట్టాడు. ఏం చెప్పావురా? అప్పుడు రాముడు లక్ష్మణుడితో నీకొక కథ చెప్తాను అంటాడు. కథ విన్న లక్ష్మణుడు దానిని ఇంకా వివరించమని అడుగుతాడు. రాముడు ఆ కథని ఇంకా వివరించి చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు నేను కూడా ఒక కథ చెప్తాను అంటాడు. అలా ఇద్దరూ కూర్చొని కథలు చెప్పుకుంటారు. రేయ్ కర్రీ, యెహోవా శాడిస్ట్ గాడా, గర్భవతి అయిన స్త్రీని అడవుల్లో వదిలేసి కోటలో కూర్చొని హ్యాపీగా కథలు చెప్పుకుంటున్నారు. ఆమె ఎలా ఉందనే బాధే లేదు. మీ రాముడేరా నిజమైన శాడిస్టు. నువ్వు నా దేవుణ్ణి గాడు అన్నావు కాబట్టి నేను కూడా రాముణ్ణి గాడు అనొచ్చు. ఇంకొకసారి నా గ్రంథం గురించి, నా దేవుని గురించి లేని మాట కాని మాట మాట్లాడితే గాడు అంటానో గాండు అంటానో నాకే తెలీదు. నీ రాముడే శాడిస్ట్, నంబర్ 1 శాడిస్ట్. ఇప్పుడు రాముడు చెప్పిన కథల్లో కొన్నింటిని విందాం. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. పూర్వం నృగుడు అనే రాజు బంగారంతో అలంకరించబడిన 1,000 కోటి ఆవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడట. ఆ ప్రాంతంలో ఉన్న బీద బ్రాహ్మణుడి ఆవు కూడా పొరపాటున ఆ 1,000 కోటి ఆవుల్లో కలిసిపోయిందట. ఆ బాపనోడు తన ఆవును వెతికి వెతికి మరొక బ్రాహ్మణుని ఇంట్లో కనుగొని ఈ ఆవు నాది అంటాడు. ఇది నాకు రాజుగారిచ్చారు, నేను ఇవ్వను అని ఆ బ్రాహ్మణుడు అంటాడు. ఇద్దరూ గొడవపడి తీర్పు కోసం రాజు దగ్గరికి వెళ్లేసరికి రాజుగారి దర్శనం దొరకదు. అంతట వాళ్ళిద్దరూ మిక్కిలి కోపంతో నృగమహారాజు 10 లక్షల సంవత్సరాల పాటు తొండలా మారిపోయి ఒక చిన్న గుంటలో బ్రతుకుతాడని శపించారు. రాజు ఆ శాపాన్ని అనుభవించాడట. అదే ధర్మమట. రాముడు చెప్పిన ఈ సొల్లు కథలో 1,000 కోటి ఆవులను బ్రాహ్మణులకు దానమిచ్చి 1,000 కోటి మందికి న్యాయం చేసిన రాజు తెలియక ఒక బ్రాహ్మణునికి అన్యాయం చేశాడు. రాజుగారికి ఎన్నో పనులు ఉండడం వలన వారికి దర్శనం దొరకలేదు. వారు ఎదురు చూడాలిగాని శపించేశారు. ఇందులో తప్పు బాపనోళ్లదే గాని రాజుది కాదని నాకు అనిపించింది. కాని రాజుదే తప్పని రాముడు అంటాడు. ఒకటి మాత్రం నిజంరా, బాపనోడికి దానమిచ్చినవాడు బాగుపడినట్లు రామాయణంలో లేదు. రాముడికి పెళ్ళయినప్పుడు దశరథుడు గోదానం ఇచ్చాడు. కొడుకులు పోయారు, కోడలు పోయింది, ప్రాణము పోయింది. రాముడు దానమిచ్చాడు, అన్నీ పోయాయి. నృగుడు దానమిచ్చాడు, తొండైపోయాడు. రాముడు రెండవ కథ చెప్తాడు.
రాముడు పెళ్లి జరిగే సందర్భంలో ఒక మర్మం గుర్తు చెయ్యండి అన్నాను కదా, అది ఇప్పుడు రాముడు చెప్తాడు. లక్ష్మణ, ఒక కథ విన్నావు కదా, నీకు వినాలనిపిస్తే ఇంకో కథ చెప్పనా అంటాడు. ఇలాంటి కథలు ఎన్ని విన్నా నాకు తనివి తీరదు చెప్పు అని లక్ష్మణుడు అంటాడు. మా దేశమంతా సీత లేక రాముడు ఏడుస్తూ కాలం గడిపాడు అనుకుంటుంది. వీళ్ళేమో సొల్లు మొదలెట్టారు. జై శ్రీరామ్. రాముడు నిమి అనే రాజు వీరి ఆస్థాన పురోహితుడైన వశిష్ఠుని కథ చెప్తాడు. ఒరే పెంటనక్కల్లారా, సరిగ్గా వినండ్రా. ఇక్ష్వాకుని కుమారుల్లో నిమి 12వ. అతడు మహావీరుడైన రాజు. ఈ నిమి వైజయంతము అనే నగరాన్ని పాలిస్తూ తన తండ్రి అయిన ఇక్ష్వాకును సంతోషపెట్టడానికి సంవత్సరాల తరబడి చెయ్యాల్సిన ఒక యాగం ప్రారంభించాలని వశిష్ఠ మహర్షిని పిలుస్తాడు. ఇంద్రుడు నన్ను ఒక యజ్ఞం చెయ్యమని అడిగాడు కాబట్టి 5000 సంవత్సరాల పాటు వెయిట్ చెయ్యని వశిష్ఠుడు నిమితో చెప్తాడు. వశిష్ఠుడు వెళ్లిపోయాక నిమి గౌతమ మహర్షి చేతుల మీదుగా యజ్ఞం చేయించేస్తాడు. 5000 సంవత్సరాల తరువాత, ఈ 1000 సంవత్సరాలేంట్రా బాబు, 5000 సంవత్సరాల తరువాత వశిష్ఠుడు వచ్చి తనతో యజ్ఞం చేయించుకోలేదనే కోపంతో రాజు దగ్గరికి వెళ్తాడు. నిమి నిద్రలో ఉండడం వలన వశిష్ఠుడు ఇంకా కోపంతో నీ శరీరం నీ ఆత్మను వదిలి వెళ్ళిపోతుందని శపిస్తాడు. ఆ విషయం తెలిసిన నిమి, ఈ మాత్రం దానికి నన్ను శపిస్తావా అని నీ శరీరం ఆత్మ కూడా వేరైపోతాయని శపిస్తాడు. కర్రీ, ఆకాశంలో భూకంపం వచ్చి నీకు పెళ్లి కుదిరిందనుకో, మామూలుగా అనుకోరా, నీలాంటి బొకాడియాగాడికి పెళ్ళేంటిగానే పెళ్లి చేయమని ముష్టి ముదుగొండగాన్ని అడిగావనుకో, నేను బాత్రూంకి వెళ్తున్నాను, నాకు మూలశంక కాబట్టి బయటకు రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది, అప్పటిదాకా వెయిట్ చేయి అన్నాడనుకో, నువ్వేం చేస్తావురా కర్రీ? వెయిట్ చేస్తావా లేక ఆ టైంకి ఒక బర్రెగాన్ని కనేస్తావా? చెప్పరా కర్రీ. ఇందులో నిమి తప్పేముంది? మొత్తానికి 2 దేహాలు ఉండిపోయాయి, ఆత్మలు వెళ్ళిపోయాయి. అప్పుడు వశిష్ఠుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి నాకు శరీరం కావాలి అని అడిగితే సూర్యుడు వరుణుల వీర్యంతో నువ్వు పుడతావని చెప్తాడు. దరిద్రులారా, పోరంబోకుల్లారా, గాలికి పిల్లలు పుట్టించారు, తోకకి పిల్లలు పుట్టించారు, ఇప్పుడు 2 మగాళ్ళ వీర్యానికి పిల్లలు పుట్టిస్తారా? ప్రపంచంలో లేని దరిద్రమంతా మీ రామాయణంలోనే ఉందరా. అందర్నీ సృష్టించిన మీ బ్రహ్మ వశిష్ఠుడికి ఒక శరీరం ఇవ్వలేడ్రా? ఎదవ రాతలో మీరుని. అప్సరసల్లో అందగత్తె అయిన ఊర్వశి తన చెలికత్తెలతో అనుకోకుండా వరుణలోకంలోనికి వచ్చేస్తుంది. ఆ లోకాన్ని పగలు వరుణుడు, రాత్రి సూర్యుడు ఏలుతుంటారు. ఆ ఊర్వశి కామిష్ఠుడైన వరుణుడి కంటపడింది. వరుణుడు కామపరవశుడై నీ నడుము కింద భాగం చాలా బాగుంది, నాతో రమించు అని అడుగుతాడు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. అందుకు ఊర్వశి, వరుణా ఏమనుకోకు, ఇందాకే సూర్యుడు నన్ను ఏసేశాడు, అతని వీర్యాన్ని బ్రహ్మ ఇచ్చిన ఈ కుండలో పెట్టుకుని తిరుగుతున్నాను అంటుంది. నా శరీరం సూర్యునిదే కాని నా మనసు నీదే అంటుంది. అందుకు వరుణుడు, నేను కూడా నీ దగ్గరకు వచ్చి ఆ కుండలో కార్చేసుకుంటే నిన్ను అనుభవించినంత ఆనందం కలుగుతుంది అంటాడు. ఊర్వశి సరే అంటుంది. వెంటనే వరుణుడు ఆ కుండలో కార్చేస్తాడు. ఒరే పనికిమాలిన ఎదవల్లారా, ఈ దరిద్రాన్ని పాఠ్యపుస్తకాల్లో వేసి మా పిల్లలకి నేర్పిస్తున్నారా? రామాయణం కోసం పేజీలు పేజీలు పాఠాలుగా నేర్పిస్తున్నారు. ఈ పనికిమాలిన రామాయణాన్ని అందరికీ పరిచయం చేస్తున్నారు. చదువుకునే పిల్లలు అసలు ఈ రామాయణంలో ఏముంది అని పూర్తిగా చదివితే వాళ్ళ జీవితం ఏమవుతుంది? వాళ్ళు కూడా మీ దేవుళ్లాగే వ్యభిచారులైపోతారా? మీ సీతారాముల్లాగా తాగుబోతులవుతారా? రామాయణంలో ఉన్న వాళ్ళలాగా ధర్మం తప్పే దరిద్రులవుతారా? తీసేయండ్రా పుస్తకాల్లో నుండి ఈ చెత్త రామాయణాన్ని. రాముడు రాముడు అంటున్నారు కదరా, మీ రాముడు ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడో చూడండి. మీ దేవుళ్ళు కార్చుకోవడానికి బ్రహ్మ కన్యల్ని కుండల్ని సప్లై చేస్తున్నాడ్రా. ఇంకో పనేం లేదేంట్రా మీ సృష్టికర్తకే? ఈ చెత్త రామాయణం మీద ఉమ్ము ఉయ్యాలనుంది. దీని మీద ఉమ్మేస్తే నా ఉమ్ము అపవిత్రమైపోద్రా. ఛీ, మీ ధర్మము మీరుని. చావన్రా ఈ దరిద్రాన్ని ప్రకటించడం కంటే. ఆడవాళ్ళయ్యుండి మీకు సిగ్గులేదు? ఇలాంటి రామాయణాన్ని మీరు ప్రచారం చేస్తారా? ఇది రామాయణం కాదు, రంకాయనం. జై శ్రీరామ్. కొంతకాలానికి ఆ వీర్యాల కొండలో నుండి అగస్త్యముని పుట్టాడు. అదేనండి, రాముడికి మంత్రాలు నేర్పాడు, అస్త్రాలిచ్చాడు, రకరకాల కథలు చెప్పాడు ఆ మహర్షి. ఈ మహాముని 2 కామిష్ఠులు కండోం వాడకుండా కార్చిన వీర్యం నుండి పుట్టాడన్నమాట. మంచి జన్మ, మంచి బాపనోడు. ఇంకొంతకాలానికి అదే కొండ నుండి వశిష్ఠుడు పుట్టి ఇక్ష్వాకు వంశానికి రాముడికి గురువయ్యాడు. ఇతని జన్మ ఇంత గొప్పది కాబట్టి వశిష్ఠుణ్ణి ఇక్ష్వాకు వంశం వాళ్ళు ఆస్థాన పురోహితుడుగా పెట్టుకున్నారట. అబ్బబ్బా, ఎంత గొప్ప మునులో! అమ్మ లేదు, ఎందుకంటే గర్భంలో పుట్టలేదు. నాన్న లేడు, ఎందుకంటే గర్భంలో పోయలేదు. ఎలా పుట్టారా మీరు అంటే, కామం నుండి సార్, ప్యూర్ కామం నుండి. అప్పుడు లక్ష్మణుడు అద్భుతమైన ఆ దివ్య కథ విన్న తర్వాత మిగుల సంతుష్టుడయ్యాడట. వెళ్ళి పరిపాలన చేసుకోకుండా బూతులు మాట్లాడుకుంటారా బూతులు. మగ ఆడ కలిస్తే పిల్లలు పుడతారు, అది సైన్స్. మగా కలిసినా పిల్లలు పుడతారు, అదిరా సనాతనం. సనాతనం అంటే ఏమనుకున్నావు? సైన్స్ ని తలకిందులుగా వేలాడదీసి ఊరేసి చంపేస్తాం. జై శ్రీరామ్. పొంగిపోయిన రాముడు
నిమి కథ స్టార్ట్ చేస్తాడు. భృగమహర్షి వచ్చి తన తపశ్శక్తితో నిమి ఆత్మను సమస్త ప్రాణుల నేత్రాల్లో వాయు రూపంలో సంచరించేలా చేశాడట. అందుకే సమస్త ప్రాణులు నిమికి విశ్రాంతినివ్వడానికి రెప్పలు వేస్తూ ఉంటారట. అరే బొక్కలో రెప్పలు వేయని జీవులేమైనా ఉన్నాయేమో సెర్చ్ చేసి చెప్పరా. 100 పైన వచ్చాయి సార్. మరి మీ రామాయణం ఏంట్రా సమస్త ప్రాణులు రెప్పలు వేస్తాయని చెప్తుంది? లాజికల్ రాస్తారా లాజికల్. ఎవడైనా ఆత్మను దేహంలోకో స్వర్గంలోకో పంపుతారు, కళ్ళల్లోకి పంపడమేంట్రా కబోదుల్లారా. తరువాత భృగమహర్షి నిమి కడుపు మీద పుల్లలు పెట్టి వెలిగించాడు. అప్పుడు అందులో నుండి ఒకడు పుట్టాడు. అతడు మదించడం ద్వారా పుట్టినందుకు మిథులుడు, దేహం లేకుండా పుట్టినందుకు విదేహుడు, మరణించిన వాడి నుండి పుట్టినందుకు జనకుడు అని పిలువబడ్డాడు. అతని వంశంలో 11 మంది రాజులు పుట్టాక 12వ రాజుకు మళ్లీ జనకుడు అని పేరు పెట్టారు. ఆ జనకుడి కూతురే సీత. ఆమెనే జానకి అని, మైథిలి అని, వైదేహి అని పిలుస్తారు. అంటే ఇక్ష్వాకు యొక్క ఒక కొడుకు నుండి వచ్చిన వంశాల నుండి రాముడు, ఇంకొక కొడుకు నుండి వచ్చిన వంశాల నుండి జానకి పుట్టారు. అయితే రాముడికి సీత ఏమవుతుంది? చెల్లవుతుందిరా పిచ్చి కుక్కల్లారా. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగాడట అనే సామెత ఎందుకొచ్చింది? రామాయణం అర్థం కాక కాదు, రామాయణం అంతా వింటే అదే డౌట్ వస్తుంది. రాముడికి సీత వరసవదు, జనకుడే పెంచాడు కాబట్టి, కన్యాదానం చేసి కట్నం ఇచ్చాడు కాబట్టి సీత జనకుని కూతురు కిందే లెక్క. సీతారాములది వరసలు తప్పిన పెళ్లి. జై శ్రీరామ్. ఇంతలో ఈ బోగ్గాళ్ళొచ్చి సీత భూమాత కూతురు కాబట్టి రాముడికి చెల్లి వరస అవ్వదు అంటారు. ఒరే పిచ్చోళ్లారా, ఊర్మిళ ఎవడ కూతుర్రా? మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి పెళ్లి చేశారు కదా, వాళ్ళెవరి కూతుర్లురా? ఊర్మిళ జనకుడి 2వ కూతురు, మాండవి శృతకీర్తి జనకుడి తమ్ముడి కూతుర్లు. అంటే రామాయణం చెప్పేది భార్యాభర్తల బంధం కోసం కాదు, అన్నా చెల్లెల అనుబంధం కోసం. నలుగురు అన్నదమ్ములు కలిసి నలుగురు అక్క చెల్లెలను పెళ్లి చేసుకుని సంసారం చేసి పిల్లల్ని కన్నదే రామాయణం. రామ్ రామ్. అన్నా చెల్లెల మధ్య రాసలీలల కోసం చెప్పిన రామాయణం అది రామాయణం కాదు, రోతాయనం. మీరు బైబిల్ గురించి మాట్లాడతారా? అలా కథలు చెప్తుండగా చీకటి పడింది. ఇద్దరూ హాయిగా పడుకున్నారు. ఉదయాన సభలో కూర్చున్నారు. ఏ బాధ లేదు రాముడికి. ఇలాంటి భర్తను ఎక్కడైనా మనం చూడగలమా? రాముడు లక్ష్మణునితో మన సహాయం కోసం ఎవరైనా వచ్చారేమో చూడు అంటాడు. ఆ పనికి కూడా లక్ష్మణుడే. ఏం వాడకవయ్యా అబ్బో. లక్ష్మణుడు వెళ్లి చూసొచ్చి ఒక్కరు కూడా రాలేదంటాడు. ఎందుకంటే అయోధ్యలో కష్టాలు లేవట, బాధలు లేవట, అందరూ పాడి పంటలతో వర్ధిల్లుతున్నారట, ఒకరికొకరు సహాయం చేసుకుంటారట. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కాసేపున్నక మళ్ళీ లచ్చను పంపితే తల మీద దెబ్బ తగిలిన ఒక కుక్క పదే పదే మొరగడం చూసి కుక్కతో నీకేం కావాలని అడిగాడట. ఆ కుక్క నేను నీతో చెప్పను, నేరుగా రాముడితోనే చెప్పుకుంటాను, నాకు అనుమతినివ్వండి అంటుంది. అరే ఏంట్రా ఇది? ఇలాంటి సొల్లు కథలున్న పుస్తకాన్ని నిజమని నమ్మేవాడి కంటే కొండెరిపప్పు ఎవడుంటాడ్రా? రాముని అనుమతితో కుక్క లోపలికి వచ్చి రాముడికి నీతులు చెప్పి శరార్థ సిద్ధుడు అనే బ్రాహ్మణ భిక్షగాడు కారణం లేకుండా నన్ను కొట్టాడు, న్యాయం తీర్చు అంటుంది. వెతికి ఆ భిక్షగాడిని తీసుకువస్తారు. కుక్కనెందుకు కొట్టావని రాముడు అడిగితే, నేను ఒకరోజు భిక్ష కోసం తిరుగుతుంటే ఎవ్వరూ నాకు భిక్షమెయ్యలేదు. ఇంకా తిరుగుతుంటే దారికి అడ్డంగా ఈ కుక్క కూర్చుంది. లే అని పదే పదే చెప్పినా అది పదే పదే నాకు అడ్డుగా వచ్చింది. ఆకలి బాధలో కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టాను అంటాడు. గైస్, సరదాగా ఈ కేసుని స్టడీ చేసి జడ్జిమెంట్ ఇద్దాం. ఫస్ట్ పాయింట్, నాది ఏ తప్పు లేదని కుక్క అబద్ధం చెప్పింది, ఎందుకంటే అది పదే పదే అడ్డం వచ్చింది. సెకండ్ పాయింట్, బ్రాహ్మణ భిక్షకుడు ఆకలి కోపంతో కొట్టాడు. థర్డ్ పాయింట్, జరిగిన గొడవ మనిషికి మధ్య కాదు, మనిషికి కుక్కకి మధ్య. అంతలో కర్రిగాడు వచ్చి నా ధర్మంలో మనుషులు జంతువులు సమానమే, అదే సనాతనం అంటాడు. మరి రాముడు సీత జంతువుల్ని చంపుకొని తినేశారు కదా, అది మనుషుల్ని చంపి తినేయడంతో సమానమేనా? మూసుకొని కూర్చోరా కర్రీ. ఆకలి కోపంతో కుక్కను కొడితేనే శిక్ష అయితే ఆకలి తీర్చుకోవడానికి జంతువుల్ని చంపి తినడం, సరదాగా వేటాడి జంతువుల్ని చంపడం, ఇలాంటి పనులు చేసిన మీ రాముడికి ఏ శిక్ష వెయ్యాలరా? ఎర్రిపప్ప, మూసుకొని మూలను కూర్చో. కమాన్ గాయ్స్, ఎవరిని శిక్షించాలి? కుక్కనా బ్రాహ్మణున్నా? కమాన్ సనాతన్, నీ తీర్పేంటి? అప్పుడు రాముడు ఈ బ్రాహ్మణునికి ఎలాంటి శిక్ష విధించాలి అని సభలో ఉన్న మంత్రుల్ని అడుగుతాడు. ప్రభు, బ్రాహ్మణులకు మరణశిక్ష విధించకూడదు అని రాయబడింది, మరేం చేద్దాం అంటారు. మరణశిక్ష? కుక్కను కొట్టినందుకు మరణశిక్ష ఏంట్రా? బ్రాహ్మణుడు కాబట్టి ఆగిపోయారా? లేదంటే చంపేద్దురారా? ఏం ధర్మంరా బాబు? మీ ధర్మానికి దండేసి దండం పెట్టాలరా. ఇప్పుడు ఫీనేహాస్ తీర్పు వినండి. రాముణ్ణి తీసుకురండిరా. నీది రామరాజ్యం కదా, నువ్వు గొప్ప రాజువు కదా, నీ రాజ్యంలో అడుక్కునేవాడెందుకున్నాడు? అయోధ్య అంతా సమృద్ధిగా ఉంది, ఒకరికొకరు సహకరించుకుంటున్నారని సొల్లు చెప్పావు కదా. ఒక భిక్షగాడికి అన్నం పెట్టలేదు నీ ప్రజలు, ఎందుకు? వాళ్లకు తిండి లేదా? ఎదుటివాడికి పెట్టే గుణం లేదా?
చెప్పు, రాజ్యంలో భిక్షగాడు ఉన్నందుకు కాదు నిన్ను భూమిలో నిలబెడతా. మా రాజ్యం బొంగు బోడేసరం, మా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ డబ్బున్నవాళ్ళు అంటూ రామరాజ్యం గురించి అబద్ధాలు చెప్పి భారతదేశ ప్రజల్ని మోసం చేసినందుకు శిక్షగా అందరి ఎదుట ఆ బిచ్చగాని ముందు మోకాలేసి క్షమాపణ అడుగు. ఇది ఫినేహాస్ తీర్పు. జై శ్రీరామ్. రాముడు ఆ కుక్క దగ్గరకు వెళ్లి, కుక్క ఏం తీర్పు తీర్చమంటావ్ అని అడుగుతాడు. కుక్కను సలహా అడిగాడు. కుక్క బ్రతుకంటే ఇదేరా రామా, ప్రపంచంలో ఇప్పటి వరకు కేసు పెట్టినవాణ్ణి ఏ తీర్పు తీర్చమంటావ్ అని అడిగిన మొట్టమొదటి జడ్జి నువ్వే. నువ్వు నీ బతుకుని ఛీ. అప్పుడా కుక్క బ్రాహ్మణుణ్ణి మఠాధిపతి చేయమని చెప్తుంది. సిద్ధుణ్ణి బ్రాహ్మణుల మీద మఠాధిపతిగా చేస్తే ఇతడు చెడ్డవాడు కాబట్టి బ్రాహ్మణుల మఠానికి ఏదో ఒక నష్టం చేస్తాడు. తద్వారా ఇతని ముందు 7 తరాలు, తర్వాత 7 తరాలు నరకానికి పోతాయట. అందుకని కుక్క సిద్ధుణ్ణి మఠాధిపతి చెయ్యమని అడిగింది. అందుకు రాముడు నవ్వి వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి మఠాధిపతి చేసేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఆ భిక్షకుడు కుక్కని కొట్టినందుకు రాముడు వేసిన శిక్ష ఏంటంటే అతనికి సంబంధించిన 14 తరాల వారు నరకానికి పోవాలని. ఇది సనాతన హైందవ ధర్మ. అలా కాలం గడుస్తుండగా కొందరు మహర్షులు రాముని సహాయం కోసం వస్తే వారితో రాముడు నా సమస్త రాజ్యము, నా జీవితం అన్నీ బ్రాహ్మణోత్తములకే అంకితం అంటాడు. బాపన వాల్మీకి కావాలని రామాయణమంతా బాపనోలని లేపుతూ రాసుకున్నావు కదా దొంగ. ఏం పీకెరన్రా మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకోవాలి? మమ్మల్ని, మా దక్షిణ భారతదేశాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు తొక్కుతూనే ఉన్నారు కదరా. రామాయణంలో దేవుళ్ళు కూడా బ్రాహ్మణుడికి మొక్కినట్లు, రాజులు బ్రాహ్మణులకు భయపడినట్లు, వాళ్లకు దాన ధర్మాలు ఇచ్చినట్లు, వాళ్ళు తప్పు చేస్తే శిక్ష విధించకూడదు అన్నట్లు రాసుకున్నారు. బ్రాహ్మణులకు మొక్కాలని, వాళ్ల నోట నుండే రామాయణం వినాలని రాసుకున్నారు. మీరు కావాలని ఇలా రాసుకున్నారని విమర్శలొచ్చాయని వాల్మీకి బ్రాహ్మణుడు కాదు బోయవాడని రోమర్ సృష్టించారు. కానీ వాల్మీకి బ్రాహ్మణుడని రామాయణంలోనే రాసి ఉంది. ఒక బ్రాహ్మణుడు తన స్వార్థం కోసం తన కులాన్ని గొప్ప చేయడానికి రాసుకున్నదే రామాయణం. జై శ్రీరామ్. ఆ మునులు మధుపురం అనే రాజ్యంలో లవణాసురుడు అనే రాక్షసరాజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అతడు కృతాయుగం నాటివాడు అని చెప్తారు. అంటే వీడి వయసు కూడా 13 లక్షల సంవత్సరాల పైనే అన్నమాట. కర్మ. అప్పుడు రాముడు శత్రుఘ్నుని సైన్యంతో పంపుతూ యుద్ధంలో గెలిచి ఆ రాజ్యాన్ని పరిపాలించుకో అంటాడు. శత్రుఘ్నుడు బయలుదేరి మార్గమధ్యంలో వాల్మీకి ఆశ్రమం దగ్గర ఆగి ఒక రాత్రి గడుపుతాడు. ఆ రాత్రే సీత ప్రసవించి 2 కవలల్ని కంటుంది. వారి పేర్లు కుషుడు, లవుడు. అన్నా లవుడా అంటే తప్పురా చోటు, అలా మాట్లాడకూడదు. మనోభావాలు దెబ్బతింటాయి. ఏరా కాలుతుందా? యేసును పీస్ అన్నారు, గీస్ అన్నారు. మాడా మాక్కూడా కాలింది. ఇప్పుడు నీ టైం. కాల్పించుకోరా పిలకబత్తాయి. క్రైస్తవుల్ని, సువార్తికుల్ని ఎంత బాధ పెడుతున్నారా మీరు? వాళ్ళకి రూల్స్ ఉన్నాయి కాబట్టే మౌనంగా ఉన్నారు. నాకు రూల్స్ లేవు, రాడ్స్ ఉన్నాయి, సరిహద్దులు లేవు. సరిగ్గా దింపేయడమే. సీతకు పిల్లలు పుట్టిన విషయం తెలుసుకొని మనసులో సంతోషించి ఉదయం లేచి యుద్ధం చేయడానికి వెళ్లిపోతాడు. ఒరే, వదినిని పలకరించడం, పిల్లల్ని చూడడం లాంటివేం ఉండవరా? ఒరే లంబడి, వీళ్ళేంట్రా నీలాగే చాలా తేడాగా ఉన్నారు? కనీసం ఆ వార్తని తనతో ఉన్న సైన్యంలో ఎవరికైనా చెప్పి వెనక్కి పంపి రాముడికి తెలియజేయమనలేదు. అలాగే యుద్ధానికి పోయాడు. మొత్తానికి లవణాసురుడి మీద యుద్ధం గెలిచాడు. ఆ రాజ్యంలో 12 సంవత్సరాలు ఉండి పరిపాలన చేశాడు. మరి భార్య ఏమైంది? 12 సంవత్సరాలు ఆ రాజ్యంలో ఉండిపోయాడంతే. ఆ తర్వాత రాముణ్ణి దర్శించాలనే కోరిక ఎక్కువై అయోధ్యకు బయలుదేరాడట. అప్పుడు కూడా వెళ్ళింది భార్య కోసం కాదు. మీకెందుకు భయ్యా పెళ్లిళ్ళు పెళ్లాలు? మీరే ఒకరినొకరు చేసేసుకోవాల్సింది. నిజంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని సంసారాలు చేస్తే పిల్లాళ్ళు మొగుళ్ళని చీపురిచ్చి కొడతారు, చొక్కాలు చింపి బొక్కలు ఎరగొడతారు. వెనక్కి వచ్చే దారిలో మళ్లీ వాల్మీకి ఆశ్రమంలో ఆగుతాడు. అప్పటికే కుశలవులు ఎదిగి రామాయణం పాడడం నేర్చుకున్నారు. అద్భుతంగా పాడుతున్నారట. ఒరే, వాల్మీకిని తీసుకురండిరా. గుద్ద కిందకి 1,00,000 సంవత్సరాలొచ్చే బుద్ధి లేదా? రాసిన రామాయణమే పెద్ద బూతంటే దాన్ని పిల్లలకి నేర్పిస్తావా? మహాముని అని రాసుకోవడం కాదు, కొంత సిగ్గు కూడా ఉండాలి. ఎందుకు పుడతారో ఇలాటోళ్ళు. ఆ పిల్లలు పాడుతున్న రామాయణం విని శత్రుఘ్నుడు ఏడ్చి మళ్లీ స్పృహ తప్పాడు. మూర్ఛ రామాయణం. ఉదయం లేచి వాల్మీకి చెప్పి వెళ్ళిపోతాడు. భయ్యా, అక్కడ మీ వదినుంది కదా, పలకరించాలని కూడా అనుకోలేదా? ఏం తప్పు చేసింది సీత? మీ రాముణ్ణి పెళ్లి చేసుకోవడమా? మీ అందరికీ ఇస్తాది భయ్యా, త్వరలో గట్టిగా ఇస్తాది. శత్రుఘ్నుడు రాముణ్ణి కలిసి చాలాసేపు ఏడ్చి నీకు దూరంగా ఉండలేను, దయచేసి ఇక్కడే ఉండిపోతాను అంటాడు. 7 రోజులు ఉండి శత్రుఘ్నుడు వెళ్ళిపోతాడు. ఆ 7 రోజుల్లో ఒక్కసారి కూడా లవకుశుల కోసం చెప్పలేదు. ఇప్పుడు రాముడు ఎంత కులగజ్జి గలవాడో తెలిపే సందర్భం జరుగుతుంది. రాముడు సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నాడట. అరే చోటు, మర్చిపోయాను, ఆ పాత రాముడి సినిమా రీళ్ళని తగలెట్టేశావా?
అన్నా నిన్న బిర్యానీ వాటిని తగలెట్టిన మంటతోనే వండామన్నా. ఓకే సీత లేక రాముడు ఏడుస్తూ బ్రతికడని తీశారా? రామాయణమే తప్పంటే ఆ తప్పును ఇంకా తప్పుగా తీశారు, అందుకే తగలెట్టించేశాను. అంతలో ఒక ముసలి బాపనోడు చనిపోయిన తన కొడుకు శవాన్ని తీసుకొని రాజభవనం ముందు పెట్టి, ఇంకా పసిబాలుడివి, యవ్వనంలో అడుగు పెట్టలేదు, 5000 సంవత్సరాలకే చచ్చిపోయావా అని ఏడుస్తాడు. ఏంటి 5000 సంవత్సరాల వయసున్నవాడు ఇంకా యవ్వనంలోకి అడుగు పెట్టలేదా? అరే మీ రాముడేట్రా 12వ సంవత్సరానికే యవ్వనానికి వచ్చేశాడు. రాముడికి ఎక్కువయిందా వీడికి తక్కువయిందా? ఆ బాపనోడు ఏడుస్తూ నా కొడుకు చావుకి కారణం రాముడి పాపమే అని తిడుతుంటాడు. వెంటనే రాముడు మంత్రులతో మీటింగ్ పెట్టేశాడు. కారణమేంటి, పరిష్కారమేంటి అని అడుగుతాడు. అంతలో నారదుడు వచ్చి 4 యుగాల కోసం చెప్తూ శూద్రులు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సేవలు చేసుకోవడమే వారి ధర్మం. యుగధర్మమును అనుసరించి శూద్రునికి తపస్సును ఆచరించే అధికారం, అర్హత లేదని, అర్హత లేని శూద్రుడెవడో తపస్సు చేస్తున్నాడని, అందుకే ఇలా జరిగిందని అంటాడు. కార్చుకున్న వీర్యాల్లో, కుండల్లో వెంట్రుకల నుండి ఇలా దరిద్రంగా పుట్టిన బాపన మహర్షుల కంటే మనిషి ఎలా పుట్టాలో అలా పుట్టినవాడు శూద్రుడైనా సరే 100,000 రెట్లు గొప్పవాడు కదరా. దేవుణ్ణి ధ్యానం చేయడానికి కూడా శూద్రుడికి అర్హత లేదట. సన్నాసి ధర్మం మీరుని. వెంటనే మన వెర్రిరాముడు పుష్పక విమానాన్ని పిలిచి దానిని ఎక్కి తూర్పునకు వెళ్తాడు. ఏ సమస్య కనపడలేదు. ఉత్తరానికి పశ్చిమానికి వెళ్తాడు. ఏ సమస్య కనపడలేదు. దక్షిణానికి వస్తాడు. అక్కడ సరస్సు తీరాన తపస్సు చేస్తున్న ఒక తపస్విని చూశాడట. దక్షిణం వాళ్ళంటే మీకున్న అయిష్టాన్ని ఇలా రాశారా మీరు? ఏ దిక్కు రాష్ట్రాల్లోనూ సమస్య లేదట. దక్షిణ భారతదేశంలోనే సమస్య కనపడిందట. తొక్కండ్రా మమ్మల్ని. రామాయణ రాతల్లో తొక్కండి, రాజకీయాల్లోనూ తొక్కండి. దక్షిణ భారతదేశం మీద చిన్నచూపు వచ్చేలా చేసిన గ్రంథం రామాయణమే. ఒక్కటి మాత్రం సంతోషంగా ఉందరా, రామాయణంలో కూడా సనాతన ధర్మాన్ని వెంట్రుక ముక్కలా తీసి పారేసినవాడు దక్షిణ భారతదేశంలోనే ఉన్నాడు. కొట్టండ్రా తొడలో. అక్కడ సరస్సు తీరాన తపస్సు చేస్తున్న వృద్ధుణ్ణి చూశాడట. రాముడు తలక్రిందులుగా తపస్సు చేస్తున్న ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు బ్రాహ్మణుడివా, క్షత్రియుడివా, వైశ్యుడివా, శూద్రుడివా, నీ జాతి ఏంటని అడుగుతాడు. ఆ వృద్ధుడు తలక్రిందులుగానే, రామా నేను శూద్రజాతియందు జన్మించిన శంభుకుడిని, స్వర్గం వెళ్లాలన్న ఆశతో ఇంతటి ఉగ్ర తపస్సు చేస్తున్నాను అని పలుకుతుండగానే రాముడు వర నుండి కత్తి తీసి అతని తల నరికేశాడు. అతడు చావగానే ఇంద్రుడు, దేవతలు భలే భలే అన్నారట. రాముడిపై పూలవాన కురిసిందట. ఈ శూద్రుడు ఇక స్వర్గానికి రాలేడు అని దేవతలందరూ ఆనందపడిపోయారట. శూద్రుడు స్వర్గానికి రాకూడదా? ఏరా, మీ బోకు గ్రంథాల ప్రకారం శూద్రుని కూడా బ్రహ్మే కథ చేశాడు. మదమెక్కి పక్కోడి పెళ్లం మీదకి ఎగబడే పచ్చి వ్యభిచారి అయిన ఇంద్రుడు స్వర్గంలో రాజా. అన్ని కోరికలు వదులుకొని తలక్రిందులుగా తపస్సు చేస్తున్న శూద్రుడికి ఆ స్వర్గంలో ప్రవేశం లేదా? కుల వ్యవస్థను పెట్టి నా దేశాన్ని తొక్కి తొక్కి ఇలాంటి పోరంబోకు కథలు పుస్తకాల్లో రాసి కులాల వారిగా ముక్కలు చేసి సమాజాన్ని నాశనం చేసింది సనాతన ధర్మం. మీకు శత్రుభయం వస్తే శూద్రుడైన శివాజీ అవసరం. దేశం చేతికొస్తే రాజ్యాంగాన్ని రాయడానికి శూద్రుడైన అంబేద్కర్ అవసరం. కానీ వీళ్ళెవరూ దేవునికి ధ్యానం చేయకూడదు, దేవుని దగ్గరకు వెళ్ళకూడదు. అంతే కదరా సిగ్గు లజ్జా మానవులేని మతోన్మాద కుక్కల్లారా. మహామేధావి అయిన అంబేద్కర్ ఈ సనాతన మూర్ఖత్వానికి చర్మగీతం పాడటానికి రాజ్యాంగం రాసి సమానత్వ దిశగా దేశాన్ని నడపడానికి ప్రయత్నిస్తే 15 సంవత్సరాల నుండి రాముణ్ణి, రామాయణాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని తొక్కేసి నా దేశాన్ని 1500 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు కదరా. ఎందరో సంస్కర్తలు వచ్చినా, మిషనరీలు పనిచేసినా, పుస్తకాలు రాసినా, గేయాలు పాడినా, గాయాలు భరించినా నేటికీ శూద్రులు బట్టలిప్పి వీధుల్లో తిప్పబడుతున్నారు. వాళ్ళ మానాలు పోతే కేసులవ్వవు, వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే ఆపేవాళ్ళుండరు. వారి పక్షంగా గొంతెత్తితే దాన్ని కోస్తారు, మీడియాని కొనేస్తారు, మతం అడ్డుపెట్టి అందరి నోర్లు మూయిస్తారు. ఇదిరా మీ వ్యూహం. నేటికీ నా దేశం ఇలానే ఉండిపోవడానికి, ఇదే కొనసాగితే నా దేశం ఇంకా ఇంకా నైతికంగా దిగజారిపోవడానికి ఒకే ఒక్క కారణం రామాయణం. అందుకే ఫీనెహాస్ చేస్తున్నాడు దీనితో రణం. శూద్రుడని ముద్ర వేయబడిన సోదరుడా, నీపై ఆ ముద్ర వేసింది సనాతన ధర్మం. నిన్ను అంతకంతకు తొక్కింది రామాయణం. ఆ విషయం మర్చిపోకు. రాముడు శూద్రుణ్ణి చంపేయగానే 5000 సంవత్సరాల బ్రాహ్మణ పసిబాలుడు బ్రతికేశాడట. అందరూ రాముణ్ణి పొగిడేశారు. రాముడు వచ్చాక అన్నదమ్ములిద్దరూ మళ్ళీ సొల్లు స్టోరీలు మొదలుపెట్టారు. ఆ కథల్లో రాముడు చెప్పిన ఒక అద్భుతమైన కథ ప్రత్యేకంగా మీకోసం
బాహులిక రాజ్యాన్ని ఇలుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు ధర్మనిష్ట గలవాడు. వేటకు వెళ్లి వేటాడుతూ కుమారస్వామి జన్మించిన పర్వతానికి వెళ్లిపోయాడు. అక్కడ శివుడు స్త్రీరూపం ధరించి పార్వతిని సంతోషింపజేస్తుంటాడు. ఆ పర్వతం మీదున్న జంతువులన్నీ కూడా ఆడవిగా మారిపోయాయంట. ఇలమహారాజు అతని అనుచరులు ఆ పర్వతం మీదకు రాగానే ఆడవాళ్లుగా మారిపోయారట. అప్పుడు ఆ రాజు ఏడ్చి ఈశ్వరుని దగ్గరకు పోయి నాకొక సహాయం చెయ్యి అని అడిగితే నిన్ను మగాడిగా చెయ్యి అని మాత్రం అడక్కు అంటాడు. తర్వాత ఇలుడు పార్వతిని బ్రతిమాలుకుంటే ఒక నెల ఆడదానిగా ఒక నెల మగాడిగా ఉండేలా వరమిస్తుంది. ఆడదిగా ఉంటే ఇలాదేవి, మగాడైనప్పుడు ఇలుడు అని పేరు ఉంటుందని చెప్తుంది. ఇలాదేవిగా మారినప్పుడు ఇలుని విషయాలు, ఇలుడిగా మారినప్పుడు ఇలాదేవి విషయాలు గుర్తుండవట. అరే మాడా, నీ కడుపు మాడా, ఏంట్రా మాకీ సొల్లు కథలో? మొదటి నెల ఇలాదేవి పేరుతో త్రిలోక సుందరిగా వనంలో సంతోషంగా తిరుగుతుంటుంది. అక్కడ సరోవరం దగ్గర చంద్రుడు కొడుకైన బుధుడు తపస్సు చేస్తుంటాడు. నవగ్రహాల్లో ఒకడైన ఆ బుధుడు ఇలాదేవిని చూడగానే కామంతో నిండిపోయి ఆమె ఎవరో తన తపశక్తితో తెలుసుకొని ఇలమహారాజు వృత్తాంతాన్ని గ్రహిస్తాడు. వెంటనే ఇలాదేవి దగ్గరకు వెళ్లి తనతో ఉన్న స్త్రీలను పంపేసి ఆమెతో రమించాడు. నెల రోజుల పాటు అదే పనిలో ఉన్నాడు. బుధుడు అనే పేరు చూడగానే బుద్ధుడిలాగా బుద్ధిమంతుడు అనుకున్నాను. కాని మనోడు ఒక్కటే గుద్దుడు. బుధుడు, లెట్స్ డూ గుద్దుడు. నవగ్రహాల్లో ఒకడైన బుధుడు భూగ్రహంలోనికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడా? ఏం సొల్లాయనోరా మీది? నెల గడవగానే ఇలాదేవి ఇలుడుగా మారిపోయాడు. జరిగిందంతా మర్చిపోయాడు. ఇలుడు బుధుడిని చూసి నాతో ఉన్నవారేరి నేను వెళ్ళాలి అంటాడు. వాళ్ళందరూ చనిపోయారు, నువ్విప్పుడు వెళ్లడం నీకు మంచిది కాదు. 1 సంవత్సరం ఇక్కడే ఉంటే నీకు మేలు చేస్తాను అంటాడు. ఒరే దరిద్రులారా, ఈ రాతలేంట్రా? బుధగ్రహాన్ని కూడా కామాంధుని చేసేశారు కదరా. సనాతన హైందవ ధర్మం. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇలుడు ఆ మాటలు నమ్మి అక్కడే ఉండిపోతాడు. నెల రోజులు గడిచిపోతుంది. మళ్ళీ ఇలాదేవిగా మారిపోగానే ఈ కామకొక్క మళ్ళీ మొదలు పెడుతుంది. అలా నెల విడిచి నెల కామించేసరికి 9వ నెలలో ఇలాదేవికి కొడుకు పుట్టేస్తాడు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఒరేయ్ మాడా, నీకు బిడ్డ పుట్టినా నమ్మొచ్చురా. నెల మగాడు నెల ఆడది. ఈ గ్యాప్ లో కడుపు ఎక్కడ పెట్టారా? ఏంట్రా ఈ రామాయణం? ఈ సున్నాతన ధర్మంలో, సన్నాసి ధర్మంలో ఏదైనా సాధ్యమేలే. ఇలా అన్నదమ్ములిద్దరూ ఎంతో కాలం సొల్లు కథలు చెప్పుకున్న తర్వాత రాముడు అశ్వమేధ యాగం ప్రారంభిస్తాడు. అక్కడ సీతాదేవి బంగారు శిల్పం కూడా పెడతాడు. ఆమె గురించి ఏ బాధ లేదు గాని జనాలకి షో కొట్టాలి కదా. అక్కడికి వాల్మీకి శిష్యులతో పాటు వస్తే రాముడు వాల్మీకి అతిథి సత్కారాలు చేస్తాడు కాని సీత కోసం ఒక్క మాట కూడా అడగడు. కాని బంగారు బొమ్మ చేసి డ్రామాలాడుతాడు. లవకుశులు అయోధ్య వీధుల్లో రామాయణం పాడుతుంటే రాముడికి ఆ విషయం తెలిసి తన దగ్గరకు పిలిపించుకొని సభలో పాడించుకుంటాడు. వారిని చూడగానే సభవారంతా అచ్చం రాముడిలాగే ఉన్నారని అనుకున్నారట. అయోధ్య జనానికి అనుమానాలు ఎక్కువ కదా. సీత అగ్నిలో దూకినా నమ్మలేదు. ఇప్పుడు ఈ పిల్లలు రాముడి పోలికలో ఉండేసరికి రాముడెక్కడో విత్తనాలు జల్లి వ్యవసాయం చేశాడని అనుకోనుంటారు. 12 సంవత్సరాల లవకుశల్ని పసిబాలురు అని రాశారు. కాని రాముడు అదే వయసులో పెళ్లి చేసేసుకున్నాడు. కంగారెక్కువ, ఆగడు. రాముడు దోతల్ని పిలిచి వాల్మీకి దగ్గరకు వెళ్ళండి. సీతాదేవి పతివ్రతగా ఉంటే ఏ తప్పు చెయ్యలేదంటే సభలో నిలబడి అందరి ముందు ఒట్టు పెట్టుకుని చెప్పాలి. రేపు ఉదయం వచ్చి నా మీద ఉన్న నింద పోగొట్టడానికి ఆమె ఒట్టు పెట్టుకోవాలి అంటాడు. రామా, అసలు సీతకేంటి అవసరం? ఇంతకాలం తర్వాత సీతను మళ్లీ పిలిచేది నీ మీద ఉన్న నింద పోగొట్టుకోవడానిక? అందుకు అందరి ముందు సీత నిలబడి నేనెవడి దగ్గర పడుకోలేదు, ఈ పిల్లలు కూడా రాముడికే పుట్టారని ఒట్టు పెట్టుకుని చెప్పాలా? తారకరామా, నీకంటే దారుణమైన వ్యక్తిని తాలిబన్స్లో కూడా చూడలేదు నేను. సీత వచ్చి ఒట్టు పెట్టుకున్నాక రంకు నేర్చింది బొంకు నెరవదా అంటుంది సమాజం. అప్పుడేం చేస్తావు? ఇంత చెత్తమాటలు చెప్పి దోతల్ని పంపితే వారు వాల్మీకి దగ్గరకు వెళ్లి శ్రీరాముడు పలికిన మృదుమధుర వచనములు తెలిపెను అని రాయబడింది. ఏం సొల్లురా బాబు ఇది? వాల్మీకి సంతోషించి సీత రేపే వచ్చి శపథం చేస్తుంది అంటాడు. అన్నా, లవకుశులకి రామునికి యుద్ధం ఉంటుందని ఒక సినిమాలో చూశాను. యుద్ధం లేదు, బొంగు లేదు. వాల్మీకి లవకుశులకి యుద్ధం నేర్పలేదు, రామాయణం నేర్పించాడు. రామాయణం నేర్చుకున్నవాడు యుద్ధాలు చేయుడురా, సమరాలు చేస్తాడు. అంటే తెల్లవారింది.
యజ్ఞవాటిక దగ్గరకు అందరూ వచ్చేశారు. రాముడు రాక్షసుల్ని, వానరుల్ని, అన్ని కులాల వారిని పిలిచాడు. అందరి దగ్గర నింద పోగొట్టేసుకోవాలని ఎంత ఆరాటమో. వాల్మీకి సీతను తీసుకువస్తాడు. సీత ఏడుస్తూ తలదించుకొని వాల్మీకి వెనకే నడుస్తుంది. తాను పతివ్రతనని రాజ్యంలో అందరి ఎదుట నిరూపించుకోవలసిన అవసరం వచ్చినందుకు సిగ్గుపడుతుండొచ్చు. ఆమె తల ఎత్తి రాముడి ముఖం కూడా చూడలేదు. వాల్మీకి సభ మధ్యలో నిలబడి, ఈమె పతివ్రత, ఈ పిల్లలు రాముడి సంతానమే అంటూ సీతని ఎంతో పొగుడుతాడు. అప్పుడు రాముడు, నీ మాటలను బట్టి నాకు సీతపై పూర్తిగా నమ్మకం కుదిరింది. ఇంతకుముందు ఆమె అగ్నిప్రవేశం చేసినప్పుడు నాకు నమ్మకం కుదిరింది, ఇప్పుడు పూర్తిగా కుదిరింది అంటాడు. అంటే సీత అగ్నిప్రవేశం చేసినప్పుడు కూడా రాముడికి పూర్తిగా నమ్మకం కలగలేదన్నమాట. రామా, నువ్వు అందాల రాముడు కాదు, అనుమానాల రాముడివి. అప్పుడు రాముడు సీతతో, నీవు కూడా అందరి ఎదుట నేను పతివ్రతని అని ప్రకటిస్తే నాకు తృప్తి అంటాడు. రాముడేమంటున్నాడంటే, నేనెవరితోనూ పడుకోలేదు, ఈ పిల్లలు నాకు రాముడికే పుట్టారని రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చెప్పుకోవాలట. అగ్నిలోనికి దూకినా సీత పాతివ్రత్యాన్ని నమ్మని అయోధ్య ప్రజలు నేను పతివ్రతని అని సీత చెప్తే నమ్ముతారా? ముందు అరణ్యానికి పంపావు, ఈసారి ఎడారికి పంపుతావా? అంతలో బ్రహ్మ, ఇంద్రాది దేవతలందరూ అక్కడికి వచ్చేశారట. ఏ పని ఉండదు వీళ్ళకి. సీత మళ్ళీ అగ్నిలోనికి దూకితే చూద్దామని వచ్చేశారు. కాషాయి వస్త్రాల్లో ఉన్న సీత తల దించుకొనే, నేను రాముని తప్ప వేరొక పురుషుణ్ణి మనసులో కూడా తలుచుకోకపోతే భూదేవి వచ్చి నన్ను తీసుకొని పోవునుగాక అంటుంది. సీత ఏమంటుందంటే, నేను పతివ్రతని అయితే ఇక రాముడితో ఉండను అంటుంది. ఇది కదా దెబ్బంటే. సీతకి 2 పనులు అయిపోతాయి. లోకనింద పోతుంది, శాడిస్ట్ మొగుడు పోతాడు. వెంటనే భూమి నెరవిడిచి అందులో నుండి భూదేవి సింహాసనం మీద కూర్చొని వస్తుంది. అదేనండి, ఈమెకు చాలా మంది మొగుళ్ళుంటారని రామాయణం చెప్తుంది కదా, ఆ భూదేవత. సీత అశోకవనంలో నుండి బయటికి వచ్చినప్పుడు రాముడు ఆమె ముఖం కూడా చూడలేదు. అందుకే ఇప్పుడు సీత రాముడి ముఖం కూడా చూడకుండా వెళ్లి భూదేవి ఒడిలో కూర్చుంటుంది. సింహాసనం భూమిలోనికి దిగిపోయింది. సీత రాక్స్, రాముడు షాక్స్. జనాలంతా సీతామాతకు జై జై అంటుంటారు. ఈ రిపప్పలో రాముడికి జలకిచ్చి వెళ్లిపోయిందని తెలుసుకోలేకపోయారు. ఈలోపు ఆకాశం నుండి పూలవాన కురిసింది. సీత అగ్నిలో దూకితే పూలవాన, భూమిలోనికి పోతే పూలవాన. ఉరే కర్రే, ఈ పువ్వులెక్కడవిరా అస్తమానుని? స్వర్గంలో మీ దేవీ దేవతలు రమించేటప్పుడు నలిపేసిన పువ్వుల్ని ఇలా జల్లేస్తుంటారేంట్రా? దేవతలంతా జేజేలు పలుకుతుండగా, ఎర్రిపప్పలంతా సీతామాతకు జై కొడుతూ ఉండగా, ఎర్రిరాముడు పిచ్చి చూపులు చూస్తుండగా సీతక్క భూమిలోనికి వెళ్ళిపోయింది. రామాయణం అంతట్లో నాకు నచ్చిన ఒకే ఒక పార్ట్ ఇది. ఇలాంటి శాడిస్ట్ మొగుడికి, ఈగోయిస్ట్ కి, భార్య అంటే కనీస విలువ ఇవ్వని వాడికి ఇలాగే వేల మంది మధ్య అవమానం జరగాలి. కనీసం రాముడి ముఖం కూడా చూడకుండా మళ్ళీ రాముడి దరిద్రం తనకి లేకుండా అద్భుతంగా ప్లాన్ చేసుకుంది. కొట్టండ్రా విజిల్స్. రాముడు ఒకటే ఏడుపు ఏడుపు. ఆ ఏడుపులో ఇలా అన్నాడు, ఈరోజు సీతాదేవి నా కళ్ళ ముందు ఉన్నా నన్ను పట్టించుకోకుండా పోయింది అంటాడు. ఊర్ని ఛే, నిన్ను తిడతే తిట్లు కూడా తిరిగి నన్ను తిడతాయి. ఇప్పుడు కూడా సీత నన్ను పట్టించుకోలేదని ఈగో హర్ట్ అయ్యి ఏడుస్తావా? నువ్వా మాదిరి పురుషుడివి? సీత కాబట్టి అలా వెళ్ళిపోయింది. గుంజాదేవి, అనిత లాంటి వారైతే నిన్ను చంపేసి జైలుకి వెళ్ళిపోయేవారు. నాకు గన్నిస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నిస్తారా? ఇంత చావు దెబ్బ తిన్న తర్వాత కూడా రాముడు, భూదేవి సీతని వెనక్కి పంపకపోతే ఈ సృష్టంతటిని నాశనం చేసేస్తాను అంటాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి, రామా ఇక చాలు అంటాడు. రాత్రంతా బాధపడ్డ రాముడు ఉదయమే సభలో ఉన్న లవకుశులను పిలిచి మిగతా రామాయణమంతా పాడమంటాడు. చూసారా రాముడు బుద్ధి? రాత్రంతా ఏడ్చాడట, ఉదయమే సభలో పొగిడించుకుంటున్నాడు. తరువాత యజ్ఞాలు యాగాలు చేస్తూ 1000 సంవత్సరాలు హాయిగా గడిపాడట. ఇది రాముడికి సీతతో ఉన్న అనుబంధం, సీత రాముడికి చేసిన అవమానం. అంతలో రాముడి బంధువు ద్వారా గంధర్వ దేశమని ఒక రాజ్యం సంపన్నంగా ఉందని, గంధర్వులు కాపలా కాస్తున్నారని, దాన్ని ఆక్రమిస్తే బాగుంటుందని చెప్తే రాముడు, మనకు అపాయం చెయ్యనప్పుడు మనం యుద్ధానికి వెళ్ళకూడదు, వారి రాజ్యాన్ని మనం ఆక్రమించడం అధర్మం అంటాడనుకున్నాను. అబ్బే, మనోడు మొత్తం తేడా. రఘుపతి రాఘవ రాజారాం, అన్నిటిలో నా తేడారాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎంతో ఆనందించి భరతుణ్ణి పిలిచి,
సైన్యంతో వెళ్లి దాన్ని ఆక్రమించుకొని అక్కడే ఉండిపో అని పంపేస్తాడు. మందర ఈ విషయం కైకేయితో ఎప్పుడో చెప్పింది. రాముడు ఒక్కసారి సింహాసనం ఎక్కితే వేరే రాజ్యానికి భరతుణ్ణి పంపేస్తాడు గాని సింహాసనం ఇవ్వనే ఇవ్వడని. విభీషణుడి ద్వారా 1000 మంది రాక్షసుల్ని వెంటబెట్టుకొని ఎంత యుద్ధం చేసినా భరతుడు గంధర్వుల్ని గెలవలేకపోతాడు. అప్పుడు ఒక బాణాన్ని మంత్రించి 3 కోట్ల మంది గంధర్వుల మీద వదలగా ఆ ఒక్క బాణంతోనే 3 కోట్ల మంది గంధర్వులు చచ్చిపోతారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. జై రామాయణం, జై జై సొల్లాయనం. భరతుడు కొంతకాలం గంధర్వ దేశాన్ని పరిపాలించి తన పిల్లలకి అప్పగించి వచ్చేస్తాడు. లక్ష్మణుడు కూడా తన 2 పిల్లలకి వేరువేరు రాజ్యాలను అప్పగించేస్తాడు. అందరూ అయోధ్యలో అలా 10,000 సంవత్సరాలు గడిపేశారు. అరే బొక్కలో మొత్తం ఎన్ని సంవత్సరాలైందిరా? 21,000 సంవత్సరాలు దాటింది సార్. అప్పుడు బ్రహ్మదేవుడు కాలపురుషుణ్ణి ముని రూపంలో పంపుతాడు. నిద్రాదేవి, కాలపురుషుడు, ఏంట్రా ఇవన్నీ? అతడు రాముణ్ణి కలిసి బ్రహ్మ ఒక ముఖ్య విషయం చెప్పమన్నాడు. మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎవరొచ్చినా నీ చేతుల్లో చావు తప్పదు అని హెచ్చరించు అంటాడు. లక్ష్మణుడితో రాముడు ఆ విషయం చెప్పి కాపలా పెడతాడు. అప్పుడు ఆ ముని, నేను కాలపురుషుణ్ణి, నువ్వు ఈ అవతారంలో 11,000 సంవత్సరాలు భూమి మీద ఉంటానని చెప్పుకున్నావు, ఆ వ్యవధి అయిపోయింది, అవతారాన్ని చాలించు అంటాడు. కాలంబయ్య, వాచిలో బ్యాటరీగానే అయిపోయిందేటి? 10,000 సంవత్సరాలు లేటుగా వచ్చావు. మళ్ళీ ఏం కౌంటర్ సార్ ఇవి? రామాయణం నిండా తప్పులే. రాముడి అవతార కాలం 11,000 సంవత్సరాలని తప్పుగా రాసేశారు. పైగా సొల్లురాముడు అంటాడు కదా, అవతారం ముగించే సమయం వచ్చిందని నేను కూడా అనుకుంటున్నాను అంటాడు. ఏంటి 10,000 సంవత్సరాలు లేటుగానా? ఈలోపు దుర్వాసనుడు అనే మహర్షి, అదేనండి కంపు మహర్షి, లక్ష్మణుడి దగ్గరికి వచ్చి అర్జెంటుగా రాముణ్ణి కలవాలి అంటాడు. రాముడు వేరే మీటింగ్ లో ఉన్నాడు, విషయం ఏంటో చెప్పు అని అడుగుతాడు. వెంటనే కంపు మహర్షికి కోపం వచ్చి, నన్ను రాముడి దగ్గరికి తీసుకువెళ్ళకపోతే అయోధ్యని శపించేస్తాను అంటాడు. ఈ పిలక బేపనోల్ని పవర్ఫుల్ వ్యక్తులుగా చూపించడానికి రామాయణం అనే సొల్లులో ఇంకో సొల్లు స్టోరీ రాసుకున్నారు. ఇక లక్ష్మణుడికి చేసేదేమీ లేక రాముడి దగ్గరికి వెళ్తాడు. రాముడు వచ్చి కంపు మహర్షితో మీకేం చేయాలి అని అడిగితే ఆ మహర్షి, నేను 1000 సంవత్సరాలు ఏమీ తినకుండా తపస్సు చేశాను, నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టించు అంటాడు. కంపుబయ్య, అడుక్కు తినడానికి వచ్చి ఇంత హడావుడా? 1000 సంవత్సరాలు తపస్సు చేసినా ఆ మునికి పొగరు తగ్గలేదు. ఇతని ఆకలి తీర్చకపోతే అయోధ్యనే శపించేస్తాడట. రాక్షసులు తపస్సు చేస్తే లోకాన్ని నాశనం చేసే మూర్ఖులవుతారు. బ్రాహ్మణులు తపస్సు చేస్తే మనుషుల్ని శపించే అహంకారులవుతారు. తపస్సు చేసే స్త్రీలు వ్యభిచారం వదలలేదు, తపస్సు చేసిన మునులు ఇలాంటి పనికిమాలిన పనులు వదలలేదు. ఒరే మతోన్మాద కుక్కల్లారా, ప్రార్థన చేసుకోండిరా, బాగుపడతారు. కంపు మహర్షికి ఇంపైన భోజనం పెడితే కడుపు నిండా తినేసిపోయాడు. కాని కాలపురుషుడు రాముడు మాట్లాడుకుంటుంటే మధ్యలో లక్ష్మణుడు వచ్చినందుకు రాముడు ఏడుపు మొదలుపెట్టాడు. అంతులేని దుఃఖంతో కృంగిపోతున్నాడు. సీత పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా బాబు. లక్ష్మణుడు మాటల మధ్యలో వచ్చేశాడు కాబట్టి ఇప్పుడు లక్ష్మణుణ్ణి రాముడు చంపాలి. ఎందుకంటే మాటే ముఖ్యం కదా. లక్ష్మణుడు వచ్చి రాముడితో, అన్నా బాధపడకు, నన్ను చంపి నీ మాట నిలబెట్టుకో, ప్రతిజ్ఞ నిలబెట్టుకోకపోతే నరకానికి పోతారు అంటాడు. అంటే సనాతన ధర్మం ప్రకారం రాజకీయ నాయకులందరూ నరకానికి పోతారన్నమాట. అంతట రాముడు మంత్రుల్ని పురోహితుల్ని పిలిచి ఇప్పుడేం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు రామునితో, నువ్వు లక్ష్మణుణ్ణి వదిలేసి బయటికి పంపించేశాయి, అది అతనికి మరణంతో సమానం అంటాడు. సత్పురుషుల దృష్టిలో వధించుట త్యజించుట రెండూ ఒకటే, ఇదే సనాతన ధర్మం అంటాడు. ఇతన్ని చంపవలసిందిగా తీర్పు తీరుస్తున్నాం. యువర్ ఆనర్, రెండవ ఆప్షన్ లేదా? లేదు యువర్ ఆనర్, వధించుట త్యజించుట రెండూ ఒకటే కాబట్టి నా క్లయింటును వధించకుండా త్యజించి పట్టణ బహిష్కరణ చేయవలసిందిగా మనవి. ఏమయ్యా పిచ్చెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చదువుకున్నది లానేనా? యువరానర్, మీరు కేవలం లా మాత్రమే చదువుకున్నారు. నేను రామాయణం కూడా చదువుకున్నాను. ఐ యామ్ అన్ అన్అపాలజెటిక్ సనాతన్. సనాతన ధర్మ జిందాబాద్, సనాతన ధర్మ జిందాబాద్, జిందాబాద్, సనాతన ధర్మ జిందాబాద్. ఏంటది? ఆవు పేడ సార్. బుర్ర పాడైపోయినోన్ని చూశాను కానీ బుర్ర పేడైపోయినోన్ని ఇప్పుడే చూస్తున్నాను. వెంటనే రాముడు లక్ష్మణునితో, నేను నిన్ను త్యజిస్తున్నాను, నాకు ధర్మమే ముఖ్యం అంటాడు. రామా, నువ్వు వనవాసానికి వెళ్లేటప్పుడు లక్ష్మణుణ్ణి తన భార్యకు దూరం చేశావు, అది ధర్మమా? భరతుణ్ణి యువరాజుగా చెయ్యాల్సింది పోయి లక్ష్మణుణ్ణి యువరాజుగా చేద్దామనుకున్నావు, అది ధర్మమా? లక్ష్మణుడి విషయంలో ఇన్నిసార్లు ధర్మం తప్పిన నీవు ఇప్పుడు నాకు ధర్మమే ముఖ్యం అంటుంటే బ్రహ్మ సమానత్వం కోసం ఇంద్రుడి శీలం కోసం మాట్లాడినట్టుంది. వెంటనే లక్ష్మణుడు ఇంటికి కూడా వెళ్లకుండా సరయూ నది దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చొని ప్రాణవాయువును బంధించుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అప్పుడు ఆకాశం నుండి పూలవాన కురిసిందట.
ఆత్మహత్య చేసుకుంటే పోలవాన కురిసిందంటే సనాతన ధర్మం ప్రకారం ఆత్మహత్య చేసుకోవడం ఆశీర్వాదం అన్నమాట. శవం మీద పూలు జల్లడం ఇక్కడుండే స్టార్ట్ అయిందనుకుంటా. 1000 సంవత్సరాలు రాముడికి ఊడిగం చేసిన లక్ష్మణుడు చివరికి దిక్కులేని చావు చచ్చాడు. ఊపిరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రామా, భార్యని కిందకి పంపావు, తమ్ముణ్ణి పైకి పంపావు, మా దేశాన్ని సనాతన బురదలో దింపావు. జై శ్రీరామ్. యదువులు ఇలాంటి వీడియో చేస్తారా రాముడి మీద? ఈసారి క్రైస్తవులు కనబడితే ఒక్కొక్కరిని నరికి పారేస్తాను. వస్తున్నారా క్రైస్తవులు? జై శ్రీరామ్ చెప్పమని అడిగి చెప్పకపోతే చంపేస్తాను. ఒరే కరుణకరు సుగ్గునరా, భయపడిపోయారు పిరికి పందులు. అన్నా నమస్తే అన్నా. అన్నా జై శ్రీరామ్ అన్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. వీళ్ళందరూ వీడియో చూసేసారా ఏంటి? రాముడు తన సమయం కూడా అయిపోయింది కాబట్టి భరతుణ్ణి పట్టాభిషేకం చేసి అవతారం చాలిద్దాం అనుకుంటాడు. ఒరేయ్ కర్రీ, భరతుడు కూడా అవతారమేనని మీ ముద్దవతారం మర్చిపోయిందా ఏంటి? భరతుడు కూడా స్వర్గానికి వెళ్ళిపోవాలి కదా. ఏంట్రా మీ వాల్మీకి ఇంత పెంట రామాయణం రాశాడు? అప్పుడు భరతుడు, నేను కూడా నీతో వస్తాను, లవకుశులకి పట్టాభిషేకం చెయ్యి అంటాడు. ఈలోపు అయోధ్య ప్రజలంతా వచ్చి మేము కూడా నీతోనే స్వర్గానికి వచ్చేస్తామంటారు. అప్సరసల కోసమే కదా. రాముడు అలాగే అంటాడు. కోశల దేశపు దక్షిణ భాగానికి కుషుడుని, ఉత్తర భాగానికి లవుణ్ణి పట్టాభిషేకం చేసి ఇద్దరినీ చెరో పట్టణానికి పంపేశాడు. శత్రుఘ్నుణ్ణి కూడా పిలిపించాడు. తన కూడా తన ఇద్దరు కొడుకులకి పట్టాభిషేకం చేసి వచ్చేశాడు. అంతలో వానరులు, ఎలుగుబంట్లు, రాక్షసులు అందరూ వచ్చేశారు. మేము కూడా స్వర్గానికి వచ్చేస్తామంటే రాముడు అలాగే అన్నాడట. ఆంజనేయుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు, విభీషణుడు ఈ 5గురిని కలిపురుషుడు భూమి మీదకు వచ్చే వరకు ఇక్కడే ఉండండని రాముడు చెప్తాడు. రే కర్రీ, అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. రాముడు బయలుదేరితే అతని పక్కన భూదేవి, మరో పక్కన లక్ష్మీదేవి, వెనక జనాలు, ఋషులు, వృద్ధులు, స్త్రీలు, దాసులు, మంత్రులు, పక్షులు, పశువులు, వాహనాలు, వానరులు, రాక్షసులు, పురుగు, పుట్ర అందరూ రాముడి వెనక స్వర్గానికి పోయారు. ఉరేయ్ సనాతన సన్నాసుల్లారా, కోతులు, రాక్షసులు, పురుగు, పుట్ర అన్నీ స్వర్గానికి వెళ్ళాయి కానీ శూద్రుడు స్వర్గానికి రాకూడదా? అయినా మీలాంటి భోగ్గాళ్ళున్న స్వర్గానికి వెళ్ళకపోవడమే మంచిదిలే.